థియేటర్లో అరుపులు, రామానాయుడు గారి స్టూడియోలో పెద్ద పెద్ద అరుపులు, బాలయ్య బాబు బాలయ్య బాబు అంటున్నారు. అమ్మా అంతటి బాలయ్య బాబుతో నన్ను పోలుస్తారా అని నాకు డైరెక్ట్ గా చేసాడు అతను. ఫైట్లు కూడా చాలా బాగున్నాయి, పాటలు ఫైట్లు అన్ని రకాలుగా బాగున్నాయి. దర్శకత్వ సినిమా అంతేనా బ్రహ్మాండం. ఇక నాకు అర్థమైపోయింది, నువ్వు కన్నీళ్లు తీసినా మొత్తం నన్ను అప్పుడే అర్థమైంది. మరి ఆడపోసరకాయ ఇది కన్నీళ్ళ కథేనా ఏమన్నా ఏమన్నా నాకు చెప్పిందంటే ఇది. తర్వాత మధ్యలో మీరు చాలా స్టేజ్ లో ఐటమ్ సాంగ్ పెట్టుకున్నారు. నాకు కూడా తెలియదు అంటే అన్లెస్ అది షూటింగ్ అయ్యేంత వరకు కూడా నాకు తెలియదు ఒక ఐటమ్ సాంగ్ ఉందని. నాకు ఒక సర్ప్రైజ్ అనమాట. మా మామయ్య అసలు మామూలు గొరిగిలా ఐటమ్. మా తాతకేమో మంచిగా ఒక డ్యూయట్ అంటే ఒక చిన్న బాబుతో చాలా బాగా హిట్ అయింది. అంటే ఎవరికైతే తాత ఉండరో వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు. అంటే అయ్యో మా తాత ఉంటుంటే నన్ను ఇలా ఆడిచ్చేవాడా, నా తాత నన్ను ఇంత బాగా చూసుకునేవారా, తాత మన సాంగ్ ఉంటుంది. అండ్ మళ్ళీ పోనీ ఇంకోటి నేను ఒక్కదానే కాదు సార్, ఇంకొక రెండో ఆవిడ కూడా ఉంటారు. మాట ట్రెండ్ అవుతుంది కదా అసలు. మామూలు రెండో ఆవిడ ఉన్నారనమాట, సదాని మోహన్ అని చెప్పేసి. సో ఆవిడతో ఒక డ్యూయట్ సాంగ్ స్టెప్ అసలు మామూలుగా కాదు. మీకు మొత్తం అన్ని కోణాల్లో మీకు అన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక మంచి ఉంటుంది, ఎవ్రీథింగ్ అంటే ప్రతి సంబంధించింది జనాలకి ఏదో ఒక దాంట్లో కనెక్ట్ అవుతుంది. కానీ మొత్తానికి అయితే నేనే త్యాగం చేశాను. నేను చాలా మంచిదాన్ని కదా, త్యాగం చేశాను. సర్లే పో వెళ్ళు ఇంకో పెళ్లి చేసుకో, ఎందుకంటే అది కూడా చెప్తాను. ఇది లావణ్య రెడ్డి అయితే కానిచ్చి చేతిలో పెట్టేది, ధనలక్ష్మి కాబట్టి మా తాతగారి కోసం మా కుటుంబం కోసం అలాంటి ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటుంది. సో ఇది కూడా ఆలోచించాలి. పెళ్లి అయినంత కూడా మళ్ళీ మొగోడికి ఇంకొక ఆమెకి ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తుంది అనేది కూడా ఈ సినిమాలో మొత్తానికి మా మనవరాలు ఆడగొట్టి వచ్చినట్టుగానే పట్ట 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 పడ చిత్రాలు చిత్రేగా. అందుకనే ఇక మరి సారు ఈ సినిమాలో మరి పాటలు ఎట్ట ఉన్నాయి, దీనికి సంగీతం ఎందుకంటే మరి ఆ సంగీతమే ప్రాణం. అబ్బా భలే ఉందిరా అనేది కూడా మరి కావాలి కాబట్టి మంచి కూడా ఆ పాటలు. దీంట్లో 3 పాటలు ఉన్నాయి, 3 పాటల హైలైట్. అందులో తాత మనవడి మీద ఒక పాట ఉంది, నా కోసం రాశాడు ఆయన. నిజంగా నాకు దీంట్లో అంత మంచి వేషం ఇచ్చింది మా రమేష్ నేను ధన్యవాదాలు తెలియజేయాలి. మేము కూడా సినిమా మొదలైన దగ్గర కూడా మేము తండ్రి కొడుకు ఫీల్ అవుతున్నాం. నిజంగా ఇది కరెక్ట్ మాట. నాకు డాడీ అంటే నాకు సొంత కొడుకు అన్నట్టుగానే నేను ఫీల్ అవుతున్నా. నో డాడీ సినిమా చేసిన ఇంత ఆత్మీయంగా చేసింది ఈ సినిమా. నేను తండ్రి కొడుకుల బంధం మాకు ఇక్కడి నుంచి మొదలైంది చేశాను. ఒక తాత మనవడి పాట అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది. దానికి ఒకటి ఐటమ్ సాంగ్ కూడా పెట్టాడు, అది హిట్. వీళ్ళు డ్యూయట్ పెట్టాడు. ఈయన మామూలు ఇది కాదు, ఇలా ఉన్న పర్సెంట్ ఉన్నాడు. డ్యూయట్ లో మంచి డాన్స్ చేశాడు బ్రహ్మాండంగా. పాటలు అద్భుతం, పాటలు టీవీ కటింగ్ అని అద్భుతంగా ఉన్నాయి. పట్నంలో నాకు ప్లాట్ ఉన్నది, ఆ ప్లాట్ అంతా నా మీద పట్ట ఉన్నది, ఆ సుంట పోతే పాట ఉన్నది, ఆ పాట చక్కగా నా తోటకున్నది అని. మరి ఇక ముసలాయన కూడా 3 వస్తుంది అనేది కూడా మరణాలు చూసుకుంటే నా పేరు జ్యోతిలక్ష్మి, 3 వస్తుందని పాట రాసే తాత. ఇప్పుడు నరసయ్య తాత నిజంగా మన సినిమాలు అన్ని వెరైటీసే, నవరసాలు. ఎందుకంటే ముసలోళ్ళ మీద పాట ఇంతవరకు రాలా, అందుకని ముసలోళ్ళకి కూడా ఎంజాయ్మెంట్ ఉండాలి. సంక్రాంతి పండుగ అంటే అటు కుర్రోళ్ళు పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ ఎంజాయ్ చేయాలి. దానికోసమే నా పేరు జ్యోతిలక్ష్మి, నన్ను చూస్తే ముసలోళ్ళకి 3 వస్తుంది, నా పేరు జయమాలని, నన్ను చూస్తే కుర్రోళ్ళకి కిక్కిస్తుంది అని చెప్పి రాశాను. కానీ ఈ పబ్బులు అంటారు ఇవంటారు, అక్కడ ఏం చేస్తున్నారు మరి ఎలా? దయచేసి ఆ పిల్లలు మన సినిమా చూడాలా, స్టూడెంట్ చూడాలి, రైతులు చూడాలి,
ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు చూడాలి. ప్రేక్షక దేవుళ్ళు ప్రతి ఒక్కరు చూడాలా, కుటుంబాలు కలిసి చూడాలా. మన సినిమా తాతగారు తండ్రి బిడ్డ పక్క పక్కన కూర్చొని చూసే సినిమా తాతగారు మన. కానీ నాకు ఏమనుకో కానీ తేడేలా ఈ బంధం తెగిపోని అనుబంధం నాకు కనపడుతుంది. బంధం నువ్వు ఆయన డాడీ ఆయన కొడుకు నిజంగా కూడా కన్నా కొడుకు కన్న తండ్రి కూడా ఇట్లా మాట్లాడుకోరేమో అంత ఆత్మీయంగా అనిపిస్తుంది. అవును డాడీ. మరి ఎప్పటికీ ఈ బంధం ఇట్టే ఉంటుందా లేకపోతే నడవంతగా పుష్పమంటదా? ఏం ఉండదు, నేను చెప్తున్నా కదా, ఉండదు. ఏ సినిమా రెడీ అంటాడు అంతే, చెప్తున్నా అంటుంటా అంతే. మాట పొరపాటు కూడా లేదు. మాకు కూడా ఈ విషయంలో ఆ విలేజెస్ లో కానీ చేసాడంటే అందరినీ బాగా కన్నబిడ్డలా చూశాడు, అందరిని చాలా బాగా చూశాడు. నిర్మాత అంటే ఇలా ఉండాలి అని మేము అనుకున్నాం. నిర్మాత అంటే ఇలా ఉండాలి, ఎవరికి ఏ లోటు రాకుండా చేయడం అనేది చాలా గొప్ప. ఆ విధంగా అతను అందరిని చూశాడు, అందరు కూడా అతను లైక్ చేశారు. నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేశారు. అయితే నాకు ఒకే ఒక్క పెద్ద బాధ ఏంటంటే, మన సినిమాలో విజయ రంగరాజు గారు అని ఒక పెద్ద ఆయన, విజయ రంగరాజు గారు చేశారు తాతగారు. ఆయన ఎంత బాగా నాకు సపోర్ట్ చేశారంటే అంత గొప్పగా చేశాడు. ఎంత పెద్దవాడైనా కూడా చెప్పండి సార్ మీకు ఏం కావాలి, ఎలా చేయాలి, ఎలా చెప్పాలి ఆయన అంటే నాకు చాలా సంతోషం వేసింది. కాకపోతే ఆయన మన మధ్యలో లేడని అదొక్కటే నా బాధ. సినిమా షూటింగ్ అయ్యి డబ్బింగ్ అంత అయిన మన సినిమా కంప్లీట్ చేసాడు, డబ్బింగ్ చెప్పాడు, అంతా అయిపోయింది. మన సినిమా ఆయనకి విజయ రంగరాజు గారికి ఒక గొప్ప సినిమా ఇదే ఆయనకి. కాబట్టి ఈ సినిమా అంత బాగా వచ్చింది కాబట్టి ఆయన ఆత్మ ఖచ్చితంగా శాంతి చేకూరుద్ది. ఎందుకంటే మన సినిమా అంత బాగా వచ్చింది. మొదటి కార్డు వేసాను నేను మన సినిమాలో, ఆయనకి మొదటి కార్డు వేసాను. ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ మంచి కార్డు వేసాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఇది ఎప్పుడో కాదు, జూలై 18 జూలై 18 దగ్గరికి వచ్చింది. మూతి కాడికి వచ్చి కూర్చుంది. జూలై 18 నాడు అందరం పోదాము, ఈ సినిమాను చూద్దాము. గౌరవ మర్యాదలు ఏ రకంగా గంగల కలిసిపోతున్నాయో వాటిని కాపాడుకునే విధంగా మనం అందరం కలిసిమెలిసి ఆయనకు నిండు దీవెనలు అందించి రావాలని మనస్ఫూర్తిగా మీ నర్సయ్య తాత కోరుకుంటుండు. మీ ఆశీస్సులు కావాలి. అలాగే రైతు ఫ్యామిలీ, రైతు బిడ్డ అన్న ప్రతి వాడు చూడవాలి. రైతు బిడ్డ. ఇంకోటి ఏంటంటే, ఒక్కటి నేను మా రైతులకు కూడా చేతులెత్తి దండం పెట్టుకోవాలి. ప్రతి రైతు నాకు సపోర్ట్ చేశాడు అన్ని విషయాల్లో. ఈ రోజు నేను సినిమా తీసానంటే మా రైతుల సపోర్ట్ ఉంది నాకు. వాళ్ళు అన్ని విధాలుగా నాకు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను సినిమా తీయటం జరిగింది. కాబట్టి రైతు కుటుంబాలతో పాటు ప్రతి మధ్యతరగతి కుటుంబాలు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి సినిమాలో, ఎందుకంటే స్టూడెంట్స్ ఎలా నడుచుకోవాలి, ఎలా మనం ఉండాలి, తల్లిదండ్రులకి ఎంత గొప్ప పేరు తేవాలి, మనం ఎలా ఉంటే తల్లిదండ్రులు సంతోషపడతారు, ఎలా ఉండకపోతే తల్లిదండ్రులు బాధపడతారు అనేది ఇది సినిమా, ఇది కథ. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ప్రేక్షక దేవుడికి నమస్కరిస్తూ ఏంటంటే, మీరందరూ కూడా మీ కుటుంబాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలని, పిల్లాపాపలతో హాయిగా ఉండాలని ఆ భగవంతుడిని పంచభూతాన్ని మనసారా కోరుకుంటూ, ఈ నెల వీడే మన వారసుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది హాల్స్ లో. తప్పకుండా ఇది నవరసాలు దీంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా, ఫ్యామిలీస్తో వెళ్ళి చూడవలసిన సినిమా, రైతులందరూ చూడవలసిన సినిమా, స్టూడెంట్స్ అందరూ చూడవలసిన సినిమా. కాబట్టి మీరు హాల్కి వెళ్ళి తప్పకుండా సినిమా చూసి 10 మందికి సినిమా బాగుందని ప్రచారం చేస్తే నిర్మాత మరొక సినిమా అంటే మళ్ళీ మంచి సందేశాలతో మరొక సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళని కోరుకునేది ఏంటంటే, మీరు హాల్కి వెళ్ళి సినిమా చూడండి దయచేసి. ఇక మరి చిత్రాంగి మాటలు, ఆ చిత్రాంగి నటన, ఆ చిత్రాంగి వ్యవహారం అంతా మీకు సినిమాలో ఉందాక అంతేనా? ఇది ఒకసారి చెప్పు ప్రేక్షకులు చెప్పు సినిమా చూడమని. సో జూలై 18న వీడే మన వారసుడు మన థియేటర్స్ కి వచ్చేస్తుందండి. హ్యాపీగా ఫ్యామిలీతో, ఎందుకంటే ఇది ఒక కుటుంబం కాబట్టి హ్యాపీగా మీ ఫ్యామిలీస్ తోటి రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలానే యూత్ కూడా ఏం లేదండి, మంచి మంచి ఒక ఐటమ్ సాంగ్ తో పాటు మీకు ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సో అన్ని రంగాల వారికి ఇది నచ్చుతుందని డెఫినెట్లీ కోరుతూ మమ్మల్ని మీరు జూలై 18న ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మొత్తానికి వీడే మన వారసుడు టీము ఇవాళ మన స్టూడియోలో కూర్చొని ఇంత రాణ సకాలంగా కొల్లు పోకుండా ముచ్చట్టు
చూసి కూడా విఘ్నం మనమలారా వస్తారు, నీకోసం అని వస్తారు ప్రేక్షకులు. తప్పకుండా రావాలి నర్సీ తాత, అంతే. మీరు ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేయకపోతే అప్పుడు అన్నానండి. విజిల్సే ఏకంగా ఇప్పుడు ఇందాక మీరు విజిల్ వేసారు చూడండి, అలాంటి విజిల్స్ అన్నమాట. ఇక మధ్యాహ్నం ఉంటది.